ఎక్స్పీరియన్స్ ఉన్న టీడీపీ అతనే తొందరలో 4 సంవత్సరాలని 5 సంవత్సరాలు అన్నాడు. అలాంటిది ఒక సామాన్య మహిళ మైక్ ముందు పెట్టేసరికి ఎక్సైట్మెంట్ తో ఒక మాట తప్పు మాట్లాడిందే అనుకోండి, అంత దానికి అంతలా ట్రోల్ చేసి హింసించాలా? అయినా దేశంలో అన్ని పార్టీలకి సోషల్ మీడియాస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకెందుకు ఒక పార్టీ వాళ్ళని అనడం? ఆ మాత్రం ఆలోచన లేకుండా ట్రోల్ చేసి ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత కూడా టీడీపీ వాళ్ళు ఆమెతో ఉన్న ఆ ఇద్దరు ఎవరు అంటూ ఫేక్ వీడియోస్ రిలీజ్ చేసి నిమిషాల్లో దొరికిపోతే, మరొక పక్క జన సైనికులు అని చెప్పుకునే కొందరు సైకోలు ఆమెని వాలంటీర్ రేప్ చేశాడని, చివరికి ఈ విషయం సీరియస్ అయ్యేసరికి సారీ నాకు వచ్చిన టెక్స్ట్ కాపీ చేసి పోస్ట్ చేశాను అంతే, అంతకు మించి నాకేమీ తెలియదు, నన్ను వదిలేయండి అంటూ వీడియో పెట్టాడు. ఆలోచించకుండా వీడియో చేసినప్పుడు లేదా ఆ భయం? ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నందుకు పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి. మరొక పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చూడండి, చనిపోయిన గీతాంజలి గారి ఇద్దరి ఆడపిల్లల్ని చదివించే బాధ్యత మాది అని ముందుకొచ్చారు. ఫ్యానిజం ఉండాల్సింది ఇలాంటి మంచి పనుల కోసం కదా. సీఎం జగన్ గారు కూడా ఫ్యామిలీకి 20 లక్షలు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఇలాంటివి జరుగుతాయని నేను ఫస్ట్ నుండి పాయింట్ బేస్డ్ కామెంట్స్ చేయండి, పర్సన్స్ ని టార్గెట్ చేసేటట్టు కాదు అని చెప్తున్నా.